జూన్ 22, 2025 ఆదివారం. సో, ప్రస్తుతానికి మదనపల్లి మార్కెట్ సంబంధించి అంటే స్టాక్ ఎంత మాత్రము, ఏమి, ఎలా అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేశాను చూడండి. సో, మీరు కొంచెం ఓపికతో వినాలంటే ఏం పెద్దగా టైం అయితే తీసుకోను. సో, ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం అంటే నిన్న ములకల చెరువు ఏం జరిగింది, ఏమి అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తాను. సో, మీకు ఓపుకుంటే ఈ ములకల చెరువు అంగళ్ళు మరొకసారి చెప్తాను కాబట్టి చూడొచ్చు. లేదు మేము ఆల్రెడీ ఇన్వెస్ట్ అమ్మనుకుంటే యూ కెన్ స్కిప్ దిస్ వీడియో. అంటే ముందు స్కిప్ చేసుకుంటూ పోతే స్టాక్ అయితే చెప్పింటాను. ఇంకా ప్రస్తుతానికి నిన్న ములకల చెరువు ఏం జరిగిందంటే సూపర్ టాప్ 450 రూపాయలు, దాదాపు ఒక 4-5 ఐటెంలు అయితే మనకి 450 రూపాయలు అయితే పడ్డాయి. యావరేజ్గా తీసుకున్నా కూడా ఎక్కువగా 350, 370, 380, 390, 400 రూపాయలు ఎక్కువగా ఈ మధ్యన నేను ములకల చెరువు మార్కెట్ అయితే వెళ్ళింది. ఇంకా అలాగే మన అంగళ్ళ విషయం మాట్లాడుకుంటే అంగళ్ళ మార్కెట్లో సూపర్ టాప్ తర్వాత లాస్ట్లో వచ్చేసి 550 సూపర్ టాప్, లాస్ట్లో అంటే టీవీఎస్ నుండి లాస్ట్లో 550 సూపర్ టాప్, 520తో ఒక 4-5 లాట్లు, 550తో ఒక 2 లాట్ల దాకా అయితే పడ్డాయి నిన్న వచ్చేసి. ఇది ఓవరాల్గా అంగళ్ళ మార్కెట్. అలాగే ములకల చెరువుకి సంబంధించి సూపర్ టాప్ వచ్చేసి అంటే నేను 550 నేనేం కవర్ అయితే చేయలేదు కానీ జస్ట్ వీడియోస్ పెట్టేసాను. సో నా దగ్గర అయితే 500 రూపాయల వరకు ఉన్నాయి. తర్వాత మార్కెట్ అది రైజ్ అయ్యింది. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా భాగ్యలక్ష్మి మండి వైపు తీసుకుంటే ఈ లైన్లో దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నేట్లాగే స్టాక్ అయితే వచ్చింది. ఈ లైన్లో వచ్చేసి 1-2 మండీలు కొంచెం అడిటిగా వచ్చిన పెద్ద మండీలు అన్నిటికీ నేట్లాగే స్టాక్ అయితే వచ్చింది. అలాగే టీవీఎస్ మండీ లైన్ మాట్లాడుకున్నా కూడా ప్రస్తుతానికైతే సేమ్ నేట్ మాత్రం ఎక్కడ దిగుమతి తగ్గలేదు, పెరగలేదు. సేమ్ నేట్ మాత్రం స్టాక్ అయితే ఈరోజు కూడా వచ్చింది. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి, ఏమి అనేది చూడాల్సి ఉంటుంది. నిన్న తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మామూలుగా శనివారం ఏం జరుగుతుంది తక్కువగా వస్తుంది. సో ఈరోజు కూడా అదే విధంగా తక్కువగానే దిగుమతులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి వచ్చేసి 6:21 వరకు అయితే నేటి మాత్రమే ఉంది. ఏమన్నా ఈ తర్వాత ఏమన్నా స్టాక్ పెరిగితే చెప్పలేము. ప్రస్తుతానికైతే దిగుమతి నేటి మాత్రం తక్కువగానే ఉంది. ఇది ఇన్ఫర్మేషన్ మదనపల్లికి సంబంధించి. మరి ఈరోజు ఏమైనా మార్కెట్ కొంచెం ఫాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా లేదా స్లోగా ఉంటుందా చూడాలి. మీకు ఎవరికైనా ఈ తక్షణందుక భూవరం బుకింగ్ చేసుకోవాలనుకున్నా లేదా ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళాలనుకున్నా కింద నెంబర్స్ కాల్ చేసి తీసుకొని వెళ్ళచ్చు. స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది, అంటే స్టాక్ అయితే ఉంది.